స్పెషల్ స్టోరీ. చిరు గ్రామంగా మొదలై నగరం వైపు వడివడిగా అడుగులేస్తున్న సిద్దిపేటపై ఈరోజు స్పెషల్ స్టోరీ. జొన్నతల సుంచువు పచ్చవరి పంటవు తంగేడు మోదుగో పూమెరుపువు సిద్దిపేటకు నువ్వు ఓ సత్తి మూటవు నువ్వేగమా ఇంటికి తోరణం నువ్వేగమా పచ్చని తోరణం. అభివృద్ధిలో అగ్రపథాన దూసుకుపోతూ బంగారు కలలకు అద్దం పడుతూ మెతుకు సీమ మణిహారంగా వెలిసి మలి ఉద్యమానికి ఊపిరిపోసి చరిత్రకు శ్రీకారం చుట్టి రాష్ట్రానికి కేంద్ర బిందువుగా చేరువవుతూ నలుదిక్కులా విలసిల్లుతున్న నగరం సిద్దిపేట. అలాంటి అపురూప నగరంపై స్టూడియో 9 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న సిద్దిపేట పట్టణం 1905లో మెదక్ జిల్లాలో విలీనమైంది. దేశంలో స్వాతంత్ర్యం రాకముందే నిజాం నవాబు కాలంలో 1944లో సిద్దిపేట పట్టణ అభివృద్ధికి కమిటీ వేయడం విశేషం. 1952లో మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి. 1996-97లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ సిద్దిపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రహదారుల నుంచి కూరగాయల మార్కెట్ల వరకు అన్నింటిలోనూ సిద్దిపేటను ముందుకు తీసుకెళ్లారు. స్వరాష్ట్రంలో సిద్దిపేట అభివృద్ధిలో ముందడుగులేస్తోంది. ఇంటింటా త్రాగునీరు, 100% మరుగుదొడ్ల నిర్మాణం, 100% పన్నుల వసూళ్లు, ఇలా ఎన్నెన్నో మైలురాళ్లను దాటుకుంటూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడింది సిద్దిపేట. ఏ రంగంలో తీసుకున్నా సిద్దిపేటని ఆదర్శంగా చూపెట్టే స్థాయికి చేరుకుంది. మలి ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నగరం తెలంగాణ సాధనలో ముందు నిలుస్తోంది. ఉద్యమాలకే కాదు, అన్నింటా మునుముందుకు దూసుకుపోతూ ఉంది సిద్దిపేట. గత 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో మంత్రులు, ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా కానీ సిద్దిపేట జిల్లా కాలేకపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి దశలోనే జిల్లా చేయడానికి ఒప్పుకోవడం సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఎంతో ఆనందదాయకం, ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హరీష్ రావు గారు సిద్దిపేటను జిల్లా చేయాలని, త్వరగా జిల్లా చేయాలని దాన్ని అన్నింటినీ కూడా త్వరగా పనులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట వ్యాపార, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నాయకుల ఆలోచనలకు అద్దం పడుతోంది. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన బాధ్యత, తన కర్తవ్యాన్ని తెలుసుకొని ప్రజల ఆశీస్సులే ఈయన అధికారమని గుర్తించి ప్రత్యక్షంగా పరోక్షంగా తన నియోజకవర్గ ప్రజల సమస్యల్ని, అవసరాల్ని నిత్యం తెలుసుకుంటూ సాధ్యమైనంత వేగంగా సమస్యకి సమాధానాల్ని చూపెట్టే మరి పాలన అంటే పేరు చెప్పుకోవడం కాదు, పని చేసి పేరు తెచ్చుకోవడం అని నిరూపిస్తూ తన నియోజకవర్గ ప్రజలచే నీరాజనాలు అందుకుంటున్న నాయకుడు హరీష్ రావు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎంతో మంది నాయకులను చూశాం, చాలా మందిని ఆదరించాం. కానీ కొంతమందిని మాత్రమే గుండెల్లో పెట్టుకుంటాం. జనాలను తన వాళ్లుగా, వాళ్ల కష్టాలను తన బాధలుగా అనుకునే లీడర్లను కొద్దిమందినే చూస్తాం. అలాంటి వారిలో హరీష్ రావు ఒకరు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మారుమూల గ్రామం నుండి ఓ సామాన్యుడు నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడటం కేవలం సిద్దిపేట నియోజకవర్గానికే చెందుతుంది. ఒక సామాన్యుడు ఫోన్ చేసిన వెంటనే స్పందించే లక్షణం హరీష్ రావుది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట అనే ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి పదవి హరీష్ రావుది. మిషన్ కాకతీయ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో తలమునకలై ఉన్నప్పటికీ సిద్దిపేట ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటూ రోజులో 18 గంటలు ఇక్కడి ప్రజలతోనే గడుపుతున్నాడు. సిద్దిపేటలో ఇప్పటికే జిల్లా కేంద్రం కావాల్సిన వనరులు అన్నీ కూడా ఇప్పటికే సమకూరడం జరిగింది. మరి ఎస్పీ ఆఫీస్ మంజూరు కావడం జరిగింది, ఎస్సీ ఇరిగేషను, ఎస్సీ ట్రాన్స్కో ఆఫీస్ మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా భవనాల విషయానికి వస్తే చాలా అధునాతన భవనాలు కూడా
సిద్దిపేట పట్టణంలో నిర్మించడం జరిగింది. విశాలమైన రోడ్లు, అదేవిధంగా వినోదానికి అనుకూలంగా ఉన్నటువంటి కోమటి చెరువు, ఎర్ర చెరువు, చింతల చెరువు కూడా పూర్తి స్థాయిలో మరి పునరుద్ధరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మార్కెట్ విషయానికి వస్తే పెద్ద మార్కెట్ యార్డ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ స్టేట్లోనే ఒక మోడల్ మార్కెట్ యార్డ్ కూడా సిద్దిపేటలో నిర్మించడం జరిగింది. రోడ్డు వైడనింగ్, రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ టు డ్రైన్ ఫుట్పాత్ ఏర్పాటు చేయడము, మరి మట్టి లేని రోడ్లుగా విశాలమైనటువంటి రోడ్లు, మరి మొక్కలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. స్పెషల్ స్టోరీలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్టోరీ. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏం సాధించవచ్చో అనే దానికి నిదర్శనం ఈ లీడర్. ప్రజలకు మంచి చేయాలంటే ఏమేమి చేయొచ్చో అవి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి హరీష్ రావు. త్వరలోనే సిద్దిపేటను ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని హరీష్ రావు అంటున్నారు. జొన్నతల సుంచువు పచ్చవరి పంటవు తంగేడు మోదుగు పూమెరుపువు సిద్దిపేటకు నువ్వు సత్తి మూటవు నువ్వేగా మా ఇంటికి తోరణం నువ్వేగా మా పచ్చని తోరణం. ఈరోజు మన సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందంటే అది మీ అందరి సహకారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందనంతగా అన్నింటా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది మన సిద్దిపేట. నాడు తెలంగాణ ఉద్యమంలోనైనా నేడు అభివృద్ధిలోనైనా. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే కొంతమంది ఓర్వలేక మన సిద్దిపేట అభివృద్ధిని అన్ని నిధులు సిద్దిపేటకేనా అని చెప్పి ఈ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు, మన జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు పలు దఫాలు మాట్లాడినటువంటి విషయం మీకు తెలియంది కాదు. అయితే మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మన సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం, మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఉండడం, ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు వివిధ మున్సిపాలిటీలకు చెందినటువంటి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, మన పక్కన ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్లు సిద్దిపేటలో జరుగుతున్నటువంటి పనులు చూసి వెళ్ళి మేము మా ఊర్లను, మా పట్టణాలను సిద్దిపేటలాగా తయారు చేసుకుంటామని చెప్పడం మనకెంతో గర్వకారణం. సో అందువల్ల ఇది ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటికే చూస్తే ఈ రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు కట్టినటువంటి పట్టణం, నియోజకవర్గం మన సిద్దిపేట. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంటింటికి చెత్త సేకరిస్తూ చెత్త కుండీలు లేకుండా చెత్తరహిత పట్టణంగా ఇంటింటికి చెత్త బుట్టలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మొదటి పట్టణం మన సిద్దిపేట. ఒకప్పుడు మన సిద్దిపేటకు పిల్లనియాలంటే వెనక ముందు అయ్యే రోజుల నుంచి ఈరోజు సిద్దిపేటలో ఇంటింటికి ప్రతిరోజు స్వచ్ఛమైన నీరు ఇచ్చుకున్నాం. ఆ రోజుల్లో నీళ్లు లేక 10 రోజులకోసారి, వారం రోజులకోసారి నల్లయ్య వచ్చే రోజుల నుంచి రోజు ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి గోదావరి నీళ్లు మనం ఇచ్చుకుంటున్నాం. ఈరోజు ఇవాళ పట్టణంలో పందులతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు పందులన్నీ కూడా తీసివేయడం ద్వారా పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోగలిగినాం. రాష్ట్రంలో ఎక్కడ పోయినా ప్రభుత్వ దవాఖానకి వెళ్ళి ప్రైవేట్ దవాఖానలోకి పోవడం చూస్తాం. కానీ మన సిద్దిపేటలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి రాష్ట్రానికే ఆదర్శం. ప్రైవేట్ దవాఖానలో పుట్టినటువంటి పిల్లలు మంచి వైద్యం కోసం, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రోజు 10 మంది పిల్లలు వచ్చి వైద్యం తీసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. సిద్దిపేటలో ఈరోజు ఒక ఐసీయూ హాస్పిటల్, ఐసీయూ ఎమర్జెన్సీ సెంటర్ను కానీ, డయాలిసిస్ సెంటర్ను కానీ, మరి డెంగ్యూ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళకు ప్లేట్లెట్ సెల్ కౌంటర్ ద్వారా కానీ, మరి అదేవిధంగా డెలివరీస్ కోసం వచ్చేటువంటి మహిళలకు అత్యాధునిక సౌకర్యాలతో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కానీ, ఇవాళ పేదలకు వైద్యం విషయంలో మనం ఎంతో పురోగతి సాధించుకున్నాం. పట్టణంలో ఈరోజు ఎల్ఈడి లైట్లు, దాదాపు 2000 ఎల్ఈడి లైట్లు పెట్టి విద్యుత్ ఆదా చేయడంతో పాటు మరింత మంచి వెలుతురును ఇవ్వగలిగాం.
పట్టణంలో ప్రజలకు మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా దాదాపు 200 సీసీ కెమెరాలతో ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి నిమిషం పట్టణం నిఘాలో ఉంచి ఇలా మెరుగైనటువంటి రక్షణ పట్టణ ప్రజలకు మనం కల్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పేద ప్రజల కోసం 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 133 కోట్ల రూపాయలతోని పైరవికారులకు బ్రోకర్లకు స్థానం లేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తాళపు చేయి చేతులు పెట్టే కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్న విషయం మీకు తెలియంది కాదు. మన ఎన్నో ఏండ్ల కళ కోమటి చెరువు సుందరీకరణ, కోమటి చెరువును ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసినాం. పోయిన బతుకమ్మ కొత్త సంవత్సర వేడుకలు మీరంతా కూడా ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు వైకుంఠధామం శ్మశాన వాటికంటే ముక్కు మూసుకొని ఎప్పుడు వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు శ్మశాన వాటికను ఎంతో బాగా రాష్ట్రంలో హైదరాబాద్ శ్మశాన వాటికల్ని తలదన్నే విధంగా అద్భుతమైనటువంటి శ్మశాన వాటికను వైకుంఠధామాన్ని, మరి అదేవిధంగా చనిపోయిన వాళ్ళను తీసుకువెళ్ళడానికి 2 వైకుంఠ రథాలని సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విషయం మీకు తెలియంది కాదు. స్వచ్ఛమైన నీరు కోసం బాల వికాస వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాం. అధునాతన కూరగాయల మార్కెట్ను ఇప్పుడున్న రైతు బజార్ను ఆధునీకరించుకోవడంతో పాటు అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను దాదాపు 10 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో నిర్మించుకుంటున్నాం. ముఖ్యంగా మన పిల్లలు చదువుకోవడానికి పరీక్షలు రాయడానికి ఎన్నో రోజులుగా అనుకున్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి పట్టణంలో మినీ స్టేడియంను పూర్తి చేసుకున్నాం. స్విమ్మింగ్ పూల్ మన పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో మరి స్విమ్మింగ్ పూల్ను కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. త్వరలోనే దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున పట్టణంలోగా మొక్కలు పెట్టుకోవడం, ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేసుకున్నాం. అన్ని టౌన్ హాల్, ముఖ్యంగా సిద్దిపేటలో 5 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి టౌన్ హాల్కు మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం. అన్ని కులాలకు ఇటు వైశ్య భవన్ కానీ, ముదిరాజ్ భవనం కానీ, యాదవ భవనం కానీ అన్ని భవనాలను కూడా నిర్మించేటువంటి క్రమంలో మనం ముందుకు పోతా ఉన్నాం. సిద్దిపేట పట్టణాన్ని ప్రత్యేకమైనటువంటి చొరవతో దూరదృష్టితో ఆలోచించి ఈరోజు అమృత్లో 100 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకోవడం ఇది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా పట్టణంలో ఇటు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ, పట్టణంలో పీజీ కాలేజ్ను ఎన్నో ఏళ్ళుగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావాలంటే ఎవరు తేలేకపోయినా ఈరోజు ఉమెన్స్ డిగ్రీ కాలేజీని తెచ్చుకున్నాం. పీజీ కాలేజీని కూడా తెచ్చుకోవడం మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా ఎన్నో ఉన్నాయి ఆలోచనలు. ఇవన్నీ మనం ఇంకా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జొన్నతల సుంచువు పచ్చవరి పంటవు తంగేడు మోదుగో పూమెరుపువు సిద్దిపేటకు నువ్వు సత్తి మూటవు నువ్వేగ మా ఇంటికి తోరణం నువ్వేగ మా పచ్చని తోరణం. హేమా మెదకు కొండల్లో ఉదయించలే 6 అడుగుల ఎర్రని సూర్యుడే మా గుండెల్లో వెదజల్లెలే ఓ తోడు తానయ్యి చిరువెలుగులే నిలువెత్తు విశ్వాసం మాలో నీవేగా కష్టంలో చుట్టంలా నువ్వే వెంటుంటావు మా బంధువు మా బలగం అన్ని నీవేగా నమ్మకము అంటే సాక్ష్యం నీవై నిలిచావా సిద్దిపేట జనమంతా నీ కై కొట్టాడేందుకు సిద్ధమే నీ మనసు ఓ హరిశన్న మధ్యేలేని అద్దమే అడుగేసి నువ్వు కదిలావంటే నీకేముంది అడ్డమే ఏమంతా నీ వెంటే ఉండి చేసేస్తాము యుద్ధమే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని అభివృద్ధిలో అగ్రగామిగా నిలవటానికి గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. అన్ని రంగాలలో సిద్దిపేటను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వారు నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి వారు ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సాగునీటి రంగంతో పాటు సాగునీటి రంగంలో భాగంగా మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్తో నిర్మాణంతో పాటు అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వారు తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా సిద్దిపేట ప్రాంతంలో రోడ్ల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి ప్రాంత ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. సిద్దిపేటలో ఉన్నటువంటి ఈనాడు ప్రాంతీయ ఆసుపత్రి రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను తలపించే విధంగా ఉంది. అదేవిధంగా విద్యారంగంలో చూసినట్టయితే ఈరోజు అన్ని హై స్కూళ్ళల్లో మంచి పక్కా భవనాలను ఏర్పాటు చేసి ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు. మరి మా మంత్రివర్యులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ తను లేదంటూ లేదు, సిద్దిపేటలో ఇది లేదు అనేది లేకుండా నెరవేరుస్తున్నారు. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లే సిద్దిపేటని దేశంలోనే మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నారు ఇక్కడ స్థానికులు. వీడియో జర్నలిస్ట్ అజీంతో, శంకరాచారితో, బాలకృష్ణ, మెదక్ జిల్లా, సిద్దిపేట. ఇక ఇది స్టూడియో 9 న్యూస్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. మరొక అభివృద్ధి జిల్లాపై ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో 9 న్యూస్, వేల గొంతుల తొలి పిలుపు.